గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మోర్ ఆంజీ 7 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం వచ్చేసి తెలుగులో పండుగలు ప్రాధాన్యాల గురించి కూడా మీకు బిట్లు పడడం జరుగుతుంటుంది. అలాగే ఈ మోర్ ఆంజీ 7 యూట్యూబ్ ఛానల్కి మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు. మరింత మంది విద్యార్థులకు దీన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను. టెట్లో తెలుగు ఎంత ముఖ్యమో తెలుసు. 30 మార్క్స్ ఉంటాయి. అందులో 6 మార్కులు తెలుగు మెథడ్ ఉంటుంది, 24 మార్కులు వచ్చేసి కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్లో 24 మార్కులు 6 మార్కులు ఉడక మనకు ముఖ్యమే. ఎందుకంటే మనకు తెలిసిన సబ్జెక్టు తెలుగు అనేది, దాన్ని ఇంకా మంచి మార్కులు తెచ్చుకుంటే మీరు టెట్లో స్కోరు బాగా సాధించవచ్చు అని నా అభిప్రాయం. ఓకే, మనం టాపిక్లోకి వెళ్దాం. పితరమాస వేడుక అనేది ప్రత్యేకత ఏమిటంటే పెద్దలకు బియ్యం ఇవ్వడం. బతుకమ్మ పండుగ ప్రారంభంలో నిర్వహించే పండుగ దాని ఏంటంటే పితరమాస. వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏకాదశిని ఏమని సంబోధిస్తారంటే యాకాశి అని అంటారు. ఏకాదశి నాడు చేసే పిండి వంట గురించి చెప్తే షెగ్గోలు, అప్పాలు, సకినాలు అనేవి చేస్తారు. బోనాలను తీయడం ఏ పండుగ ప్రత్యేకత అంటే ఊర పండుగ ప్రత్యేకత. అలాగే వచ్చేసి చేపల కూర తినడం ఏ పండుగ సాంప్రదాయంలో కనిపిస్తుంది అంటే దుర్గము. దుర్గం అంటే ఏమిటిదంటే మురుగశిర కార్తి. తెలంగాణ సంస్కృతికి ప్రాణాలు బోనాలు. బతుకమ్మ పండుగలో 9వ రోజు సద్దుల బతుకమ్మ. కష్టసుఖాలకు సంబంధించిన ప్రస్తావాలతో పాటలు గల పండుగ బతుకమ్మ. పండుగ తెలంగాణ రాతను మార్చిందంటే బతుకమ్మ పండుగ తెలంగాణ రాతను మార్చింది. బోనాల పండుగలో పురోహితుని పాత్ర పోతరాజు. పోతరాజు తన దంతాలతో మేకపోతు గొంతును కొరికి తల మొండం వేరు చేయటను అంటారు. గావు పెట్టడం. తెలంగాణ ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగ గుర్తించిన తేదీ జూన్ 16, 2014. గిరిజనుల పూజార్ల గల పండుగ సమ్మక్క సారక. సమ్మక్క సారక జాతరలో తులాభారం వేసి మొక్కులు తీర్చుకుంటారు. బెల్లంకు అర్థం బంగారం. ఏ పండుగలో వాడుక సమ్మక్క సారక. ఏడుపాయల జాతర పండుగ జరుగు ప్రదేశము దుర్గాభవాని. ఏడుపాయల జాతర ఈ నదికి ప్రాధాన్యత గలదంటే మంజీరా. చంద్రమాసమున అశ్వినిలోని మొదటి రోజు ఏ పండుగ ప్రారంభ పండుగ అంటే దసరా. ఇది చంద్రమాసంలో వస్తుంది, అశ్వినిలో దసరా కాబట్టి. జగిత్యాల ముత్యంపేటలో జరుగు జాతర కొండగట్టు జాతర. ఇది జగిత్యాల జిల్లాలో ముత్యంపేట అనే విలేజ్లో జరుగుతుంది కొండగట్టు జాతర. తెలంగాణ మత సామరస్యానికి పరమత స్థానానికి పండుగ అంటే పీర్ల పండుగ. ఇది అందరూ కలిసి చేస్తారు, హిందువులు కూడా జరుపుకోవడం జరుగుతుంటుంది. యాదవుల కులదైవం వచ్చేసి లింగమంతుల స్వామి. లింగమంతుల స్వామి అనేది సూర్యాపేటలో మనకు గుట్ట ఉంటుంది, లింగమంతుల గుట్ట అని. ఆడ పెద్ద జాతర సాగుతుంది, దాని గురించి లింగమంతుల స్వామిది. నల్గొండ జిల్లా దురాజ్పల్లిలో జరుగు జాతర అదే గొల్లగట్టు జాతర. అలా ఉండేది లింగమంతుల స్వామి. వచ్చేసి మనం ఈ ఒక్కొక్క దాని గురించి మనం వీక్షణంగా తెలుసుకున్నాం. పితరమాస గురించి ఇప్పుడు చెప్పిన పితృదేవతలకు పెద్దలకు బియ్యం ఇవ్వడం ఈ పండుగ ప్రత్యేకత. బతుకమ్మ పండుగ ప్రారంభంలో ఈ పండుగ నిర్వహిస్తారు. నుంచి పిండి వంటలకు వంటి పెద్దలకు నైవేద్యం పెట్టి అనంతరం తృప్తిగా తింటారు. పెద్దలు కీర్తిశైలి ఆత్మశాంతి చేకూరడం సాంప్రదాయంగా అనిపిస్తుంది. అంటే పితరమాస ఏం లేదా ఫ్రెండ్స్, పితృదేవతలు అంటే మనం పెద్దవారు ఉంటారా, వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఇష్టమైన వంటలు చేసి వాళ్ళను జ్ఞప్తికి తెచ్చుకొని వాళ్ళ గురించి తలుచుకొని దాని తర్వాత తినడం పితరమాస సంబంధించింది. పెద్దలను దేవుళ్ళలాగా చూస్తారు అన్నట్టు. ఏకాదశి తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగను యాకాశి అని పిలుస్తారు. తొలి ఏకాదశి అని కూడా అంటారు. శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నవారు ఈ రోజు కూడా ఉపవాసం ఉంటే మోక్షం లభిస్తుందని భక్తుల విశేషం. మంచి పిండి వంటలు చేస్తారు. షెగ్గోలు, సకినాలు, అప్పాలు, గరిజెలు వారి స్థాయిని బట్టి చేస్తారన్నట్టు. ఇది జూలై మాసంలో వస్తుంది. ఏ మాసం అని కూడా అడుగుతారు ఎగ్జామ్లో. జూలై ఊర పండుగ అంటారు. ఆషాఢ మాసంలో ఈ పండుగను నిర్వహిస్తారు. ఊరు బాగుండాలని కాంక్షిస్తూ శ్రద్ధలతో ఈ పండుగను వేడుకను జరుపుతారు. తీయడం, ఊరేగింపు జరపడం, మేకను బలి ఇవ్వడం వంటి కార్యాలు ఈ పండుగలో భాగాలు. గ్రామాన్ని కులాన్ని బట్టి కాకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇప్పుడు మనం ఈ ఊర పండుగనే వనమహోత్సవం చెట్ల పండుగ అని కూడా జరుపుకుంటారు. కాబట్టి మీరు ఇది గ్రహిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మోర్ ఆంజీ 7 యూట్యూబ్ ఛానల్ని ఆదరించి లైక్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.